స్మార్ట్ ఫోన్లు నేడు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. మనం రోజంతా వాటితోనే సమయం గడుపుతాం. అలాంటి పరిస్థితుల్లో నీ ఫోన్ అకస్మాత్తుగా చెడిపోతే అది పెద్ద సమస్యగా మారుతుంది. వెంటనే కొత్త ఫోన్ పొందడం కష్టం. కానీ ఫోన్ చెడిపోయే ముందు మీకు తెలిస్తే దాన్ని రిపేర్ చేయడం ద్వారా ఫోన్ను డ్యామేజ్ నుండి కాపాడుకోవచ్చు. దీని ప్రకారం ఫోన్ చెడిపోయే ముందు కొన్ని సంకేతాలను ఇస్తుంది. మీరు వాటిని గమనిస్తే ముందుగానే అలర్ట్ కావచ్చు. స్మార్ట్ ఫోన్లు చెడిపోయే ముందు కొన్ని సంకేతాలు ఇస్తాయి. ఈ సంకేతాలను విస్మరించడం వల్ల ఫోన్ పూర్తిగా పాడైపోతుంది. మీరు ఈ సంకేతాలను చూసిన వెంటనే మీ ఫోన్ బ్యాకప్ తీసుకుని సేవా కేంద్రాన్ని సంప్రదించండి. సకాలంలో శ్రద్ధ వహించండి. మీ ఫోన్ అకస్మాత్తుగా తరచుగా స్తంభించటం ప్రారంభించినట్లయితే లేదా స్వయంచాలకంగా రీస్టార్ట్ అయితే అది సాఫ్ట్వేర్ క్రాష్ లేదా హార్డ్వేర్ వైఫల్యానికి సంకేతం కావచ్చు. బ్యాటరీ మునుపటి కంటే వేగంగా అయిపోతుంటే లేదా ఫోన్ ఛార్జ్ కాకపోతే బ్యాటరీ లేదా ఛార్జింగ్ పోర్ట్ దెబ్బతిన్నట్లు సంకేతాలు ఉన్నాయి. టచ్ స్క్రీన్ నెమ్మదిగా స్పందించడం ప్రారంభించినా లేదా స్వయంచాలకంగా ఏదైనా టైప్ చేయడం ప్రారంభించినా డిస్ప్లే లేదా మదర్ బోర్డులో లోపం ఉండవచ్చు. సాధారణ ఉపయోగంలో కూడా మీ ఫోన్ వేడెక్కుతున్నట్లు మీరు గుర్తిస్తే అది ప్రాసెసర్ లేదా బ్యాటరీకి సంబంధించిన తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు. మీ ఫోన్లో తగినంత స్టోరేజీ ఉన్నప్పటికీ అది నిండి ఉంటే అది వైరస్ లేదా సాఫ్ట్వేర్ బగ్ వల్ల కావచ్చు. కెమెరాను తెరవడంలో లేదా యాప్లను పదే పదే మూసివేయడంలో సమస్యలు హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ వైఫల్యానికి లక్షణాలు కావచ్చు. కాల్స్ పదే పదే డ్రాప్ అవుతుంటే లేదా సిగ్నల్ లేకపోతే నెట్వర్క్ చిప్ లేదా యాంటెనాతో సమస్య ఉండవచ్చు. ఛార్జింగ్ నెమ్మదిగా ఉంటే లేదా మీరు తరచుగా కేబుళ్లను మార్చాల్సి వస్తే ఛార్జింగ్ పోర్ట్ లేదా బ్యాటరీ దెబ్బతినవచ్చు. మీ స్మార్ట్ ఫోన్ నిరంతరం షట్ డౌన్ అవుతుంటే లేదా స్వయంచాలకంగా రీస్టార్ట్ అవుతుంటే అది హ్యాక్ అయిందని కూడా సూచిస్తుంది. ఇంకా మీ ఫోన్ సెట్టింగ్లు యాప్లు స్వయంచాలకంగా మారుతుంటే మీరు ఇప్పటికీ హ్యాకర్ల చేతుల్లోనే ఉన్నారని అర్థం చేసుకోండి. మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయితే మీరు దానిని వెంటనే ఫార్మాట్ చేయాలి లేదా మీరు దీన్ని ఫ్యాక్టరీ సెట్టింగ్లలో కూడా చేయొచ్చు. అదే సమయంలో మీరు పొరపాటున కూడా ఫోన్ బ్యాకప్ తీసుకోకూడదని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అలా చేయటం వల్ల మాల్వేర్ ఫోన్ బ్యాకప్తో వచ్చి సమస్య తలెత్తవచ్చు.